హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మూవీ మ్యాక్స్. నేను మీ హాస్ని. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇప్పుడు వైరల్ అవుతున్న లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసాం. అప్పుడు చిరు శ్రీదేవి, ఇప్పుడు చరణ్ జాన్వి అంటూ సోషల్ మీడియాలో ఒక పోలికగా బాగా వైరల్ అవుతోంది. మెగా ఫ్యామిలీలోకి శ్రీదేవితో ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే ఫీల్ ను జాన్వి కపూర్, రామ్ చరణ్ కాంబినేషన్ గుర్తు చేస్తుందంటూ అభిమానులు కమెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా పెద్ద ట్రైలర్ లాంచ్ తర్వాత ఈ జోడీపై భారీ చర్చ మొదలైంది. జాన్వి స్క్రీన్ ప్రెజెన్స్, చరణ్ తో కెమిస్ట్రీ చాలా నేచురల్ గా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. సోషల్ మీడియాలో ఓల్డ్ వైబ్, న్యూ ఎనర్జీ అంటూ ఎడిట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. జాన్వి కూడా ఇటీవలే ఈ ప్రాజెక్ట్ తనకు చాలా స్పెషల్ అని చెప్పడం మరింత హైప్ తీసుకొచ్చింది. టాలీవుడ్ ప్రేక్షకులతో ఆమెకు కనెక్షన్ పెరుగుతుందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు మెగా ఫ్యాన్స్ మాత్రం ఇది కేవలం జోడి కాదు, ఒక ఎమోషన్ అంటూ కమెంట్స్ చేస్తున్నారు. అయితే మూవీ రిలీజ్ తర్వాత ఈ జంటపై అసలు రేంజ్ అర్థమవుతుందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం మాత్రం ఈ కాంబినేషన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆన్లైన్ టికెట్ బుకింగ్ దోపిడీ వల్లనే జనం థియేటర్లకు రావడం తగ్గిందా? ఇప్పుడు ఇదే ఇండస్ట్రీలో చర్చగా నడుస్తోంది. టికెట్ ధరలతో పాటు కన్వీనియన్స్ ఫీజులు కూడా భారీగా పెరగడంతో ఫ్యామిలీ ఆడియన్స్ వెనక్కి తగ్గుతున్నారని కమెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక సినిమా చూడడానికి వెళ్లేసరికి ఫుడ్, పార్కింగ్, టికెట్ ఛార్జీలు కలిపి భారీ ఖర్చు అవుతుందని ప్రేక్షకులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కొన్ని థియేటర్ చైన్స్ పై కూడా విమర్శలు వస్తున్నాయి. ఇండస్ట్రీ వర్గాలు మాత్రం ఇది థియేటర్ కలెక్షన్ పై ప్రభావం చూపుతుంది అని అంటున్నారు. అయితే దీనిపై ఇంకా స్పష్టమైన పరిష్కారం కనిపించడం లేదు. ప్రేక్షకులు మాత్రం టికెట్ల రేట్లు తగ్గితేనే థియేటర్లకు వస్తామని క్లియర్ గా చెప్తున్నారు. బుచ్చిబాబు ఇండియాలోనే మోస్ట్ రౌడీ డైరెక్టర్ అంటూ జాన్వి కపూర్ చేసిన కమెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతోంది. పెద్ద ట్రైలర్ లాంచ్ లో ఆమె చాలా ఫన్నీగా ఈ కమెంట్ చేయడంతో ఆడియన్స్ కూడా నవ్వుల్లో మునిగిపోయారు. జాన్వి మాట్లాడుతూ బుచ్చిబాబు ఎనర్జీ, ఫ్యాషన్ గురించి చెప్పింది. ఈ ప్రాజెక్ట్ కోసం ఆయన ఎంత కష్టపడ్డాడో సెట్స్ లో చూసాము అనేసి తెలిపింది. సోషల్ మీడియాలో కూడా ఈ క్లిప్స్ ఇప్పుడు భారీ షేర్ అవుతుంది. ఫ్యాన్స్ మాత్రం బుచ్చిబాబు ఇప్పుడు నేషనల్ లెవెల్లో డైరెక్టర్ అవుతున్నాడు అంటూ కమెంట్స్ చేస్తున్నారు. ఉప్పెన తర్వాత ఆయనపై అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పుడు పెద్దితో మరింత రేంజ్ కు వెళ్లబోతున్నాయనే టాక్ కూడా వినిపిస్తోంది. పూనం బజ్వా ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోషూట్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఒకప్పుడు టాలీవుడ్ వరుస సినిమాలతో అలరించిన పూనం ఇప్పుడు సోషల్ మీడియాలోనే భారీ ఫాలోయింగ్ తో సంపాదించుకుంది. ఆమె స్టైల్, గ్లామర్ ఫోటోషూట్స్ కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ప్రస్తుతం వచ్చిన కొత్త ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. కీర్తి సురేష్ బ్రైడ్ మేకప్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ చర్చ జరుగుతోంది. ఆమె లేటెస్ట్ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా ట్రెడిషనల్ లుక్ లో కీర్తి మరోసారి అందరినీ ఆకట్టుకుంటుంది. 10 కోట్ల తరగం వెనుక సీక్రెట్ ఇదేనా అంటూ కూడా కొన్ని హెడ్లైన్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం బ్రాండ్స్, ఫ్యాషన్ సర్కిల్స్ లో కూడా ఈ లుక్ గురించి చర్చ నడుస్తోంది. పెద్దిలో మరో సాంగ్ షూట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ భారీ అంచనాలు పెంచేస్తుంటే ఇప్పుడు మరో సాంగ్ షూట్ గురించి వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సాంగ్ కోసం ప్రత్యేక సెట్స్, భారీ ప్లానింగ్ జరిగినట్లు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా రామ్ చరణ్, జాన్వి కెమిస్ట్రీ ఈ సాంగ్ లో మరో లెవెల్లో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే చరణ్ డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బుచ్చిబాబు కూడా ఈ సాంగ్ ని విజువల్ ఫీస్ట్ లా ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. ఫ్యాన్స్ అయితే ఈ సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇది నెక్స్ట్ చార్ట్ బస్టర్ అంటూ పోస్టులు కనిపిస్తున్నాయి. ఇక అధికారికంగా పూర్తి డీటెయిల్స్ బయటకు రాకపోయినా పెద్ద మ్యూజికల్ గా కూడా భారీ హిట్ అవుతుందనే నమ్మకం అభిమానుల్లో పెరిగింది. నరకం చూపిస్తున్నాయి, అక్కడ నుంచి తీసేయండి అంటూ వస్తున్న హెడ్లైన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఇండస్ట్రీలో పెరుగుతున్న ట్రోలింగ్, నెగటివ్ క్యాంపెయిన్ గురించి అన్న మాటలే అని చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కొంతమంది సెలబ్రిటీలు సోషల్ మీడియా టాక్సిటీపై అసహనం వ్యక్తం చేస్తున్నారని సమాచారం. ఇటీవల ఫేక్ న్యూస్, మార్ఫింగ్, హేట్ కమెంట్స్ భారీగా పెరగడంతో పలువురు నటీనటులు కూడా మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. అభిమానులు కూడా సెలబ్రిటీలను కూడా మనుషుల్లా చూడాలి అంటూ పోస్టులు పెడుతున్నారు. గ్లామర్ కు గౌరవం దక్కింది. రాశి ఖన్నా ఇప్పుడు మరోసారి వార్తలోకి వచ్చింది. ఆమెకు తాజాగా ఓ ప్రముఖ అవార్డు రావడంతో అభిమానులు సోషల్ మీడియాలో భారీగా సెలబ్రేట్ చేస్తున్నారు. కెరియర్ ప్రారంభంలో గ్లామర్ హీరోయిన్ అనే ట్యాగ్ ఎక్కువగా వచ్చినా ఇప్పుడు మాత్రం పర్ఫార్మెన్స్ తో కూడా తనకు గుర్తింపు తెచ్చుకుంటుందని కమెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆమె స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్, కాన్ఫిడెన్స్ కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. సోషల్ మీడియాలో రాశి ఇస్ బ్యాక్ అంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి. పెద్దికి మ్యూజిక్ చేయడానికి ఏఆర్ రెహమాన్ ఎందుకు ఓకే చెప్పారనే విషయం ఇప్పుడు చర్చగా మారింది. ఈ ప్రాజెక్ట్ స్టోరీ, ఎమోషన్ ఆయనకు బాగా ఆకట్టుకుంటుందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ట్రైలర్ లో వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. రామ్ చరణ్ కూడా ఈవెంట్ లో రెహమాన్ ను సినిమాకు సెంట్రల్ పిల్లర్ అంటూ పొగిడారు. ఫ్యాన్స్ మాత్రం మ్యూజిక్ సినిమాను మరో లెవెల్ కి తీసుకెళ్తుందని అంటున్నారు.
1.26 లిప్ లాక్ సీన్ కట్ చేయడంతో ఇప్పుడు సినిమా గురించి భారీ చర్చ మొదలైంది. థియేటర్ వర్షన్ లో తగ్గించిన సన్నివేశాలు ఓటీటీ పూర్తి రూపంలో వస్తాయనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది. ప్రస్తుతం సెన్సార్ ఓటీటీ వర్షన్ మధ్య తేడాలపై సోషల్ మీడియాలో డిబేట్ నడుస్తున్నాయి. కొందరు కంటెంట్ ను అలాగే వదలాలంటుంటే మరికొందరు మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ కోసం కట్ అవసరం అంటున్నారు. బాలీవుడ్ ముందు ఇప్పుడు బుచ్చిబాబు తెలుగులోనే తన స్ట్రెంగ్త్ చూపిస్తున్నాడనే చర్చ నడుస్తోంది. చాలా మంది డైరెక్టర్లు పాన్ ఇండియా కోసం బాలీవుడ్ స్టైల్ ఫాలో అవుతున్న టైంలో బుచ్చిబాబు మాత్రం రూటెడ్ కథతో ముందుకు వస్తున్నాడు. పెద్ద ట్రైలర్ చూసిన తర్వాత చాలా మంది ఇదే కమెంట్స్ చేస్తున్నారు. గ్రామీణ బ్యాక్ డ్రాప్, స్పోర్ట్స్ ఎమోషన్, మాస్ టచ్ అన్ని కలిపి ఒక స్ట్రాంగ్ కమర్షియల్ ప్యాకేజ్ రెడీ చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో తెలుగు నేటివ్ తోనే పాన్ ఇండియా కొట్టొచ్చంటూ కమెంట్స్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ లుక్, రస్టిక్ విజువల్, రెహమాన్ మ్యూజిక్ కలిపి సినిమాపై మరింత ఆసక్తి పెంచుతున్నాయి. క్రైమ్ క్రైసిస్ ఇప్పుడు ఇండస్ట్రీని వేధిస్తున్న పెద్ద సమస్యగా మారిందా? ఇటీవలే పలువురు సినీ ప్రముఖుల పేర్లతో ఫేక్ అకౌంట్స్, మోసాలు, బ్లాక్ మెయిల్ వ్యవహారాలు పెరుగుతున్నాయన్న చర్చ మొదలైంది. కొందరు సెలబ్రిటీలు కూడా ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదులు ఇచ్చినట్లు సమాచారం. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ను టార్గెట్ చేస్తూ మోసాలు జరగడం కూడా పెరిగిందని తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాలు మాత్రం మరింత జాగ్రత్త అవసరమని చెప్తున్నారు. ముంబైలో రామ్ చరణ్ స్టెప్పులు ఇప్పుడు బాలీవుడ్ మొత్తాన్ని షేక్ చేస్తున్నాయి. పెద్ద ట్రైలర్ ఈవెంట్ లో చరణ్ ఎంట్రీ నుంచి స్టేజ్ ప్రెజెన్స్ వరకు ప్రతి విషయం వైరల్ అయింది. ముఖ్యంగా ఆయన ఎనర్జీ చూసి బాలీవుడ్ మీడియా కూడా ఫిదా అయిపోయింది. ఈవెంట్ లో చరణ్ చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడడం, సినిమా కోసం పడిన కష్టాల గురించి చెప్పడం అభిమానులను మరింత కనెక్ట్ చేస్తుంది. ఇప్పటికే RRR తర్వాత చరణ్ కు నేషనల్ లెవెల్లో భారీ క్రేజ్ వచ్చింది. ఇప్పుడు పెద్దితో మరోసారి పాన్ ఇండియా మార్కెట్ పై దాడి చేస్తున్నాడనే టాక్ కూడా వినిపిస్తోంది. సోషల్ మీడియాలో చరణ్ డాన్స్ క్లిప్, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ గురించి భారీగా చర్చ నడుస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ ఆడియన్స్ కూడా ఈ ట్రైలర్ పై పాజిటివ్ రియాక్షన్స్ ఇస్తున్నారు. ఇక ఈ సినిమాలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ఉండటం మరో ప్లస్ గా కనిపిస్తోంది. అభిమానులు మాత్రం ఇది చరణ్ కెరియర్ లో మరో మైలురాయి అవుతుంది అంటూ భారీ అంచనాలు పెడుతున్నారు. ఇవే టాలీవుడ్ లో ఇప్పుడు వైరల్ అవుతున్న లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు స్టే కనెక్టెడ్, స్టే ట్యూన్ విత్ స్టూడియో యువ.